రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనతీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? పరిశుద్ధాత్మ దేవుడు అపొస్తలుడైన పౌలు గారి ద్వారా ఆనాటి రోమాలో ఉన్న సంఘానికి, ఈనాటి మన బ్రతుకుతున్న మన సంఘాలకి పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి సంఘానికి భరోసా ఇస్తూ ఉన్నాడు. ఇంకా చెప్పాలని మేలు కొలుపుతున్నాడు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్ వచ్చిన మన జాగ్రత్తగా పరిశీలిస్తే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడని స్పష్టంగా లేఖనం చెలవిస్తూ ఉంది. నిజమే కదండి? దేవుడు మన పక్షంగా ఉంటే మనకి విరోధి ఎవరు చెప్పండి? అయితే వాస్తవానికి అసలు విరోధి లోకంలో ఉన్నాడా? విరోధి అనేవాడి భూలోకంలో తిరుగుతున్నాడంటే మళ్ళా ఇదే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, విరోధి ఉన్నాడు. విరోధి భూమి మీదే ఉన్నాడు. విరోధి ఎవరిని మింగుదుమా అని గర్జించు వలె సింహం వలె తిరుగుతున్నాడని పేతురు గారు చాలా స్పష్టంగా మరల ఇదే మరొక గ్రంథంలో చెప్పుకుంటూ వస్తారు. పేతురు గారు చెప్పిన, పౌలు గారు చెప్పిన, వీరందరి ద్వారా చెప్పిస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి విరోధి అనేవాడు లోకంలో తిరుగుచున్నాడు, ఉన్నాడు. దేవుడు ఉన్నాడన్నది ఎంత సత్యమో, ఎంత నిజమో, విరోధైన అపవాది అనగా సాతాను ఉన్నాడన్నది కూడా అంతే సత్యము, నిత్యము కూడా, నిజము కూడా. అయితే లేఖనం చెప్తుంది, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? విరోధి లోకంలో ఉన్నాడు. ఈ లోకంలో విరోధి మనకి శత్రువు కాకుండా ఉండాలంటే దేవుడు మనకేమవ్వాలి? మిత్రుడు అవ్వాలి. అంటే దేవుడు మన పక్షంగా ఉండాలి. మరి ప్రపంచంలో అందరి పక్షంగా దేవుడు ఉన్నాడా? మళ్ళా క్వశ్చన్ మార్క్. ఈ ప్రపంచంలో అందరి పక్షంగా దేవుడు ఉన్నాడా? మరి ప్రపంచం తీసేద్దాం. క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరి పక్షంగా దేవుడు ఉన్నాడా అంటే మరలా ఇది పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. దేవుడు ఒక ఆజ్ఞను చెప్తున్నాడు. ఇక్కడ ఒక అండర్స్టాండింగ్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ఒప్పందంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఒప్పందం ఏంటంటే, మీరు నా పక్షంగా నిలిచింటే నేను మీ యందు నిలిచింటాను. మీకు అర్థమవుతుందా? మీరు నాతో ఉంటే నేను మీతో ఉంటానని దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే దేవునితో ఉంటారో, దేవునికి దగ్గరగా ఉంటారో, వారితో పాటు దేవుడు ఉంటాడు. అంతే తప్ప నేను బాప్తీసం తీసుకున్నానని భ్రమలో బ్రతుకుతూ, బాప్తీసం పొందేశానులే, నేను క్రైస్తవుని అయిపోయాను అని భ్రమలు ఎవరూ బ్రతకొద్దు. నువ్వు బాప్తీసం పొందుకున్నంత మాత్రాన నీ పక్షంగా దేవుడు ఉన్నాడు. ఎవరైతే చెలిస్తూ ఉంటారో క్రైస్తవ జీవితంలో, అనగా దేవునితో సంబంధము కలిగి ఉంటారో, ప్రభు స్పష్టంగా చెప్పాడు, మీరు నా యందు ఉండి ఉన్న ఎడల నేను మీ యందు ఉంటాను. అసలు దేవుని యందు ఉండటం అంటే ఏంటి? దేవుడు మన యందు ఉండటం అంటే ఏంటి అని స్పష్టంగా మాట్లాడితే కనుక చూడండి, ఎవరైతే ప్రతి దినము కూడా భక్తి జీవితాన్ని కొనసాగిస్తుంటారో, భౌతికమైన జీవితం ఉంది అనుకోండి, ఉదాహరణకి తినటము, త్రాగటము, ప్రతిరోజు మనం భోజనం చేస్తాం, ప్రతిరోజు నీళ్లు తాగుతాం, ప్రతిరోజు పని చేసుకుంటాం, ప్రతిరోజు నిద్రపోతాం. ఇవన్నీ కూడా ఎవడో మనకు చెప్పవలసిన పని లేదు. దీనికి స్పీచ్లు, దీనికి లేకపోతే ఎవరో చెప్పవలసిన పని మనకి ఏమీ లేదు. కానీ ఇది దినచర్య. మరి భక్తి జీవితం అనేది వాస్తవానికి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు భక్తి జీవితంలో కొనసాగుతారా? కొనసాగరు. ఎవరైతే ప్రతి దినము కూడా ప్రార్థన జీవితం కలిగి ఉంటారో,
ఎవరైతే ప్రతి దినము కూడా వాక్యాన్ని చదువుకుంటూ ఉంటారో, ఎవరైతే ప్రతి దినం కూడా వాక్యాన్ని అప్లా చేసుకోవటం అంటే వాక్యాన్ని ఏదైతే చదువుకున్నాం దాని ప్రకారంగా బ్రతకటం. వాక్యం చదువుకున్నప్పుడు మనకి కొన్ని కొన్ని విషయాలు వాక్యం చెప్తుంటది. ఒరే అబ్బాయి నువ్వు ఇలా చేయకు, ఒరే అబ్బాయి నువ్వు ఇలా బ్రతక్కు, నువ్వు నేత్రాశ కలిగుండకు, లోకాన్ని స్నేహించకు, దురాశ కలిగుండకు, ఎవరిని శపించకు, ఎవరిని అక్రమంగా ఎవరి జోలికి వెళ్ళకు, ఎవరి మీద కుట్రలు పన్నకు, ఇలాగ వాక్యం చెప్తూ ఉంటది. అప్పుడు ఏదో చదువుకున్నాం కదా అని చదువుకుని వెళ్ళిపోతే కాదు, కానీ మనము కూడా ఎవరికి అపకారం చేసుకునేవారుగా ఉండకూడదు, ఎవరికి ఇబ్బందికరంగా ఉండకూడదు. ఇలాగ మనం బ్రతుకుతున్నప్పుడు ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో, ఎవరైతే వాక్యాన్ని చదివి అది జీవితంలో అప్లై చేసుకుంటారో, 3 ఆత్మీయ జీవితం దేవునితో కలిగి ఉంటారో, ఈ జీవితాన్ని కలిగి ఉన్న ప్రతి వ్యక్తి పక్షంగా దేవుడు ఉంటాడు. మీకు అర్థమైందో లేదో? నా యందు మీరు నిలిచిందండి, నేను మీ యందు నిలిచుంటానంటే అర్థం ఏమిటంటే ఈ భక్తి జీవితంలో ప్రార్థన జీవితం, వాక్య జీవితం, చదువుకున్న వాక్య జీవితం ప్రకారంగా జీవించటం, ఎవరైతే తన భక్తి జీవితంలో కొనసాగిస్తారో వారి పక్షంగా ఇప్పుడు దేవుడు ఉంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాక్యం చెప్తుంది, లోకం మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనలో దేవుడు ఎప్పుడు ఉంటాడంటే ఈ ప్రార్థనా జీవితాన్ని, వాక్య జీవితాన్ని, దేవుని గురించిన మాటలు నలుగురికి చెప్పటము, అలా సువార్త ప్రకటించటము అనే బ్రతుకుని ఎవరైతే అలమర్చుకుంటామో మన పక్షంగా దేవుడు ఉంటాడు. ఇప్పుడు ఇదే దేవుడు చెప్తున్నాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు, దేవునికి స్తోత్రం. అదే ఇక్కడ లేఖనం, అదే చెప్తున్నాడు. రోమిలికి రాసిన పత్రికలో ఏం చెప్తూ ఉన్నాడంటే చక్కటి మాట, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడు? దేవుడు ఎవరితో ఉంటాడు? మనం చెప్పుకున్నాం కదా, ప్రార్థన జీవితం, వాక్య జీవితం, దాని ప్రకారంగా ఎవరైతే బ్రతకాలని ఆశపడతారో, బ్రతుకుతారో వారి పక్షంగా దేవుడు ఉంటాడు. ఇప్పుడు వారి పక్షంగా దేవుడు ఉంటే ఇప్పుడు మనకి విరోధి ఎవడు? ఈ విరోధి ఎవడంటే సాతాను. సాతాను మనకి విరోధండి. ఈ విరోధు ప్రతి దినం కాదండి, ప్రతి దినం కాదు, ప్రతి గంట కూడా కాదు, ప్రతి క్షణం, క్షణక్షణం ఎప్పుడు దొరుకుతామా మనం, ఎక్కడ ఇరికిద్దామా మనల్ని, ఏ విధంగా బలహీనపరుద్దామా మనల్ని, ఏ విధంగా మనల్ని నాశనం చేద్దామా, ఏ దురాశకి మనము లొంగిపోతాము, ఏ దురాశకు పడిపోతామో, ఎందులో బలహీనమైపోతామని వాళ్ళు ప్రతిరోజు కాదంట కానీ ప్రతి క్షణం వాడు పోరాడుతూనే ఉంటాడంట. ఆడి నిత్య పరిచర్య అండి వాడిది. ఏం పరిచర్య అండి? నిత్య పరిచర్య. లోకంలో నానా పరిచర్యలు ఉన్నాయి కదండి, వాక్యం చెప్పటము, ప్రార్థన చేయటము, సువార్త ప్రకటించటం, ఇలాగ అనేకమైన పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి. కృపావరములు నానా విధములుగా ఉన్నట్లు సాతానుగాడు ఉన్న పరిచర్య, సాతానుగాడుకున్న వరం ఏంటంటే వాడు ఒక పరిచర్య ప్రారంభించాడు. ఆ పరిచర్య పేరే నరకములోనికి తీసుకెళ్ళటం. ఈ పరిచర్యలో ఉన్న సైనికులందరూ ఎవరైతే ఉన్నారో సాతాను ఒక్కడు కాదు. మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మీరు చదువుకుంటే కనుక అక్కడ ఉంటది, మనం పోరాడుచున్నది మనుషులతో కాదు కానీ అంధకార సంబంధమగు లోకనాథులతోనూ దురాత్మ సమూహములవి, ఆ ఆకాశ మండలములందున్న దురాత్మ సమూహములు. దురాత్మలు ఒక్కడు కాదు, కోట్లాది మంది ఉన్నారు. వాళ్ళు ఒక్కడుంటే ప్రపంచమంతా ఎక్కడ మెయింటైన్ చేస్తారండి వాడు? పాస్టర్లు వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా? కొన్ని కోట్ల మంది పాస్టర్లు ఉన్నారండి. అంతమంది ఉన్నా కూడా పరిపూర్ణంగా స్వార్థ ప్రకటించలేకపోతున్నాం. మరి ఇంతమంది ప్రసంగం పాడు చేయడానికి ఒకడు ఎక్కడ సరిపోతాడు? సాతాను ఒక్కడు కాదు, వాడితో పాటు చాలా కోట్లాది మంది ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కడు ఒక ఏరియా తీసుకుంటాడు అనమాట. ఎక్కడైతే క్రైస్తవులు ఉన్నారో, ఎక్కడైతే ప్రార్థన పరులు ఉన్నారో, ఎక్కడ దేవుని కోసం బ్రతుకుతున్నారో అక్కడ ఈ సాతానులు అనగా సాతాను అనుచరులు తిరుగుతూ ఉంటారు. ఎవరినెక్కడ పట్టుకోవాలి, ఎవరినెక్కడ బలహీనపరచాలి, ఎవరినెక్కడ బంధించాలి పాపములో, ఎవరినెక్కడ లోకంలో పడవేయాలని వాళ్ళు తిరుగుతూనే భూచక్రంలాగా తిరుగుతూనే ఉంటారు. సూర్యుడు ఎలాగైతే తిరుగుతున్నాడో,
భూమి ఎలాగైతే తిరుగుచున్నాడో వాడు కూడా ఎవరిని మింగుదుమా అని మీ అపవాదైన విరోధి తిరుగుచునే ఉన్నాడంట. అయితే రోమిలికి రాసిన పత్రికలో ఒక సొల్యూషన్ చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఎవరైతే దేవుడు మన పక్షంగా మనం చేసుకుంటామో ఏ విరోధి కూడా మనల్ని ఏమీ చేయలేడు, ఏ శత్రువు కూడా మనల్ని ఏమీ చేయలేడు. ఎవడు కూడా మనల్ని మనల్ని ఏ భయంకరమైన నరకానికి తీసుకువెళ్ళలేడు వాడు. ఎప్పుడు దేవుడు మన పక్షముగా ఉంటే, దేవునితో మనం కలిసి నడుస్తూ ఉంటే. మరొక చక్కటి విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడే 32వ వచనంలో, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనతీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహించిన మరొక లోతుల్లోనికి వెళ్ళి మరొక భావాన్ని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు? తన సొంత కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువుని అనుగ్రహించిన తండ్రి తన సొంత కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు బలిగా ఇచ్చినవాడు. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చినవాడు. సమస్తమును ఎందుకు అనుగ్రహించడు అనొక బుద్ధి చెబుతున్నాడు నీకు నాకు కూడా, నాకు మీకు మనందరికి. ఎందుకంటే మనం చాలా బలహీనులమండి, చాలా బలహీనులము. భక్తిలో కొన్నంత బలహీనమైనా కూడా మనము డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటాం. లోకంలో మనకు సమస్యలు ఉంటాయి కదండి. సమస్యలు లేని వారు ఎవరైనా ఉన్నారా? నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయి. మీకు కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఈ ప్రపంచంలో అందరికీ కూడా సమస్యలు ఉన్నాయా లేవండి? అందరికీ ఉన్నాయి. అయితే సమస్యల్లో ఉన్న మనం ఏమనుకుంటామంటే ఈ సమస్యలో నుంచి బయటకు రావడానికి దేవుడు ఏమైనా సహాయం చేస్తాడా, ఏమైనా చేయగలుగుతాడా, లేకపోతే దేవుని వల్ల ఏమి కాదేమో, ఎవరైనా మినిస్టర్నో ఎమ్మెల్యేని పట్టుకుందాం, ఎవరొకరు గూడు చెంట చేరుదాం, ఎవరొకరు సహాయము కోరుకుందాం అనే భావాజాలమైన ఆలోచన సాతాను మన హృదయంలో చేదైన వేరుగా మొలిపిస్తాడు. ఇది చాలా తప్పు, చాలా పొరపాటు కూడా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకు నా కొరకు బలిగా ఇచ్చాడు ఆయన. అలా బలిగా ఇచ్చిన ఆయనతో పాటు సమస్తాన్ని మనకెందుకు అనుగ్రహించడు? మీకు విషయం అర్థం కావాలి. మన మంచోళ్ళు అండి, మనలో ఎవ్వరు మంచోళం కాదండి, ఎవ్వరు మంచోళ్ళు కాదు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. ఇదే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ దారి తప్పేశారు, అందరూ దోవ తప్పేశారు, అందరూ పనికి మాలవారైపోయారంట. అయితే నీతిమంతులైన మనము, పాపులమైన మనము, అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయి పాపములో బ్రతుకుతున్న మనందరి కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని బలిగా ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు లోకానికి వచ్చాడు. మీకు అర్థం అవ్వాలి ఈ మాట. మనము పక్కింటి వారికి ఒక కొద్దిగా ఉప్పు పెడతాం, కొంచెం ఉల్లిపాయలు ఇస్తాం, కొంచెం కారం ఇస్తాం, కొంచెం కూర వేస్తాం కదండి. ఇస్తామా? ఒక 1000 రూపాయలు అప్పు కావాలంటే ఇస్తామేమా? ఇస్తాం. కానీ మన కుమార్తెనో కుమారునో బలిగా ఇచ్చి మనకి ఇస్తామండి. అంటే వాళ్ళ కోసం మన పిల్లవాడు చచ్చిపోవాలి, వాళ్ళ కోసం మన పిల్ల చచ్చిపోవాలి, ఒప్పుకుంటాం మనం? వాళ్ళ కోసం ఎందుకంటే మన బంధువుల కోసం, మన స్నేహితుల కోసం కూడా ఒప్పుకోం మనం. అసలు అది కలలో కూడా ఊహించుకోలేము. అది మనము అలాగుంటాం, ఎవరైనా అంతే. మరి అటువంటి దేవాతి దేవుడు నీ కొరకు పనికిమాలు అయిన మన కొరకు, పనికిమాలు వారైన మన కొరకు ఆయన కుమారుని బలిగా ఇచ్చేసాడే. ఆ కుమారుని బలిగా ఇచ్చేసిన దేవుడు ఆయనతో పాటు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు? నీకు అర్థమవ్వాలి ఈ మాట. కుమారునే బలిగా ఇచ్చిన వాడు అసలు ఆయనతో పాటు లోకములో చిన్న చిన్న నువ్వు ఏదైతే అనుకున్నావో, నీ హృదయంలో చిన్న చిన్న తలంపులు, ఏ ఆలోచన నువ్వు కలిగి ఉన్నావో, అంటే మనం ఎలాగనుకుంటామంటే ఇప్పుడున్న భయంకరమైన పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు అప్పులండి. చాలా మందికి పైకి కొంతమంది చెప్పుకుంటున్నారు, పైకి కొంతమంది చెప్పుకోవట్లేదు. భయంకరమైన అప్పులు ఊబుల్లో మనం కూరుకుపోయాం ఈ రోజున. చాలా మంది పరిస్థితి అలాగే ఉంది. కొంతమంది నమ్ముతున్నారు, దేవుడా నువ్వే సహాయం చేయాలి, మరి అప్పులు తీర్చుకునే మార్గం నాకు కనబడట్లేదు ప్రభువా అని దేవుణ్ణి అడుగుతున్నారు. కొంతమంది అడగట్లేదు దేవుణ్ణి.
దేవుడు ఎందుకు తీరుస్తాడు, దేవుడు అప్పులు తీర్చడానికి సహాయం ఏం చేయడు గాని అని సొంత ప్రయత్నాలు చేసేవారు కూడా లేకపోలేదు. కొంతమంది అయితే అసలు దేవునికే చెప్పుకోవట్లేదు. ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ అప్పులనే సమస్యలో ఉన్న మనందరము కూడా వాటిని తీర్చుకోవడానికి ముందుకెళ్ళడానికి మార్గము సరళము తెరవలసింది కూడా దేవుడే. ఆయన కృప లేకుండా మనం ఏమీ చేయలేము. నువ్వు అనుకోవచ్చు, నేను పని చేస్తాను అయ్యగారు, 50,000 సంపాదిస్తాను, దేవుడితో నాకు పని లేదని నువ్వు అనుకోవద్దు. ఆయన కృప లేకుండా నువ్వు పని చేసుకోగలుగుతావా? ఆయన దయ లేకుండా నీకు ఆరోగ్యం ఉంటుందా? కాబట్టి ఈ అప్పులు తీర్చుకునే ప్రాసెస్ విషయంలో కూడా మనం భయపడిపోతూ ఉంటాం. అయితే మన ప్రార్థన పూర్వకంగా దేవుడికి చెప్పుకుంటే ఆ అప్పులు తీర్చుకునే ప్రాసెస్ విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తాడు. అందులో ఏమాత్రం డౌట్ లేదు. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఆయన కుమారుని ఇచ్చేసిన దేవుడు, బలిగా ఇచ్చేసిన దేవుడు, సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు? ఎందుకు క్రైస్తవులుగా ఉన్న మనము ప్రార్థన జీవితాన్ని కోల్పోతాం? ఎందుకు అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాం? నేను ఎంతకాలం అయితే ఉండాలి అని యేసు ప్రభు చెప్పిన మాటను బట్టి మనలో చాలా మంది బలహీనలుగా మారిపోతూ ఉంటాం. కొంతమంది ఇల్లు కట్టుకోవాలనుకుంటారు, మార్గాలు మూసిపోతూ ఉంటాయి. నాకు కూడా గృహం కట్టుకోవాలని ఎప్పుడు మట్టి ఆశపడుతున్నాను, కొన్ని మార్గాలు మూసిపోయి ఉన్నాయి. అప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుడి వల్ల కాదు, మార్గం మార్చాలనుకుంటాం మనం. అయితే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆ విషయంలో, గృహం కట్టుకునే విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఆయనే చేయాలి, మరెవరు కూడా నీకు సహాయం చేయరు. నీ కుటుంబంలో నువ్వు చదువుకుని ఉండొచ్చు, నీకు ఇంకా జాబ్ రాకపోయి ఉండొచ్చు, నీకే పని లేకపోయి ఉండొచ్చు, కానీ ఆయన మీద మనం ఆధారపడితే దేవుడు చెప్తున్నాడు, మీరు నా యందు నిలిచిందంటే నీ మీద నిలిచింటానండి. ఆయన కుమారుని అనుగ్రహించాడు, ఆయనతో పాటు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు? అలాగా ఈ లోకానుసారమైన చిన్న చిన్న విషయాల పట్ల, ఏ విషయాల పట్ల మనం భయపడిపోతూ ఉన్నామో, అదొక జాబ్ కావచ్చు, ఒక పని కావచ్చు, ఒక గృహం కావచ్చు, ఒక అప్పులు కావచ్చు, ఇలా ఏవేవైతే నీ చిన్ని హృదయంలో చిన్న చిన్న తలంపులు నువ్వు కలిగి ఉన్నావో వాటిని దేవుడు సహాయం చేయలేడా? వాటిని అనుగ్రహించలేడా? వాటిని పరిష్కరించలేడంటే తప్పక పరిష్కరిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఆ ప్రాణాన్ని ఇచ్చేశాడు కదా ఆయన, ఈ లోకానికే వచ్చేసాడు కదా ఆయన, నీ కొరకు నా కొరకు చచ్చిపోయాడే, ఇంకా సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు? ఎందుకు నువ్వు బలహీనంగా ఉంటావు అనే భావాజాలాన్ని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఒకసారి చూడండి, మన యాకోబు రాసిన పత్రిక చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనము 16వ వచనాన్ని చూద్దాం. నా సహోదరులారా మోసపోకండి. దేవుడు నాకు సహాయం చేయడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, ఇంకా నన్ను ఎవరు పట్టించుకోరు, ఇంక నేను దేవుడి వల్ల నాకు ఏం సహాయం కలగదు అని మోసపోవద్దు. ఇక్కడ అదే చెప్తున్నాను. మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఇవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిర్ముడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచల తత్వమైనను గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయలను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వల్ల మనల్ని తన సంకల్ప ప్రకారము కనెను. ఇక్కడ ఫస్ట్ వచ్చిన మన జాగ్రత్తగా గమనిస్తే కనుక చాలా స్పష్టంగా చెప్తున్నాడు. శ్రేష్టమైన ప్రతి ఇవయు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండే రావాలి. ఈ లోకములో ప్రతిదీ ఎవరి దగ్గర నుంచి రావాలి? దేవుని యొద్ద నుంచే రావాలి. రెండు విషయాలు చెప్తున్నాడు. ఒకటి, భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచే రావాలి. 2, ఆత్మ సంబంధమైన వరములు, ఒక ప్రార్థన శక్తి, వాక్ శక్తి, స్వార్థ ప్రకటించే శక్తి, సేవ చేసే శక్తి, దేవుని కొరకు నిలబడే శక్తి, ఆ వరములు కూడా దేవుడి దగ్గర నుంచి రావాలి. ఎవరు? మనుషుల దగ్గర నుంచి రావు. గుర్తుపెట్టుకోండి, మనుషుల యొద్ద నుంచి నీకేమి రాదు. నీ ప్రతివాది, నీ ప్రతి మనిషి ఎప్పుడు కూడా 0. నీ వలే అతను కూడా 0. ఒకవేళ అతను బాగా వాక్యం చెప్పవచ్చేమో, బాగా ప్రార్థన చేయొచ్చేమో, బాగా పాటలు పాడొచ్చేమో, అతనిలో నుంచి నీకేమి రాదు. నీవు కూడా అలా వాక్యం చెప్పాలన్నా, అలా పాటలు పాడాలన్నా, అలా ప్రార్థన చేయాలన్నా అది మరలా పరసంబంధమైన పరమ తండ్రి దేవుని యొద్ద నుంచే రావాలి. మీకు అర్థమవుతుందా? అదే విధముగా ఈ భూ సంబంధమైన ఈవులు కావచ్చు, తినటానికి ఆహారము కావచ్చు,
లోకంలో సమస్యలు తీరడానికి, అప్పులు తీరడానికి మార్గాలు తెరవడం కావచ్చు, ఒక గృహం కట్టుకోవడం విషయంలో కావచ్చు, ఈ లోకానుసారం ఏ చిన్న చిన్న విషయాలైతే నువ్వు అనుకుంటున్నావో ఆటి విషయంలో కూడా పరక్షమందమైన దేవుని యొద్ద నుంచే నీకు రావాలి. దేవుడి దగ్గర నుంచే వస్తాయి. దేవుడే మార్గం తెరుస్తాడు. మీకు యోబు గురించి తెలుసు కదండి, జాగ్రత్తగా గమనించండి. యోబు చరిత్ర మనందరికీ తెలుసు. యోబు ప్రారంభం నుంచి ఆస్తిపరుడు కాదు. యోబు ప్రారంభం నుంచి డబ్బున్నవాడు కాదు. యోబు ప్రారంభం నుంచి ధనవంతుడు కాదు. కానీ యోబు ప్రారంభం నుంచి నీతిమంతుడు, ప్రారంభం నుంచి యథార్థవంతుడు, ప్రారంభం నుంచి పరిశుద్ధుడిగా బ్రతికాడు, దేవునికి అనుకూలంగా బ్రతికాడు, దేవునికి ఇష్టకరంగా బ్రతికాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత దేవుడికి ఇష్టడుగా బ్రతుకుతున్నాడు కాబట్టి దేవుడు అతను ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. అతని చేతుల కష్టాజీతాన్ని దీవించాడు, చేతుల కష్టాజీతాన్ని ఆశీర్వదించాడు. యోబు అంచెలంచెలుగా 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 దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు, అంచెంచెలుగా ఎదిగాడు యోబు. యోబుకి ఎదిగిపోలేదండి. యోబు అంత ఆస్తుపరుడు అవడానికి, యోబు అంత గొప్పవాడని రీజను అతడు ఏదో లోకానుసారంగా చూసుకుంటే గొప్పవాడు, జ్ఞానవంతుడని కాదు, కానీ అతడు చేతులు కష్టాజీతము సాతానుగాడు చేతిపెట్టండి. ఈ మాట కింద మనం చదువుదాం ఒకసారి. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయంలో సాతాను చెప్తాడు ఈ మాట. యోబు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. నీవు అతనికి 9 నుంచి చదువుతాను. అని అనగా అపవాది, యోబు ఊరికే దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని కలిగిన సమస్తమును చుట్టూ కంచి వేసిదివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. సాతాను యోబు గారి మీద నేరస్థాపన చేసే టైంలో కొన్ని బాణాలు వదులుతున్నాడు దేవుడి మీద. అయ్యా, యోబు ఊరికే నీతిమంతుడు కాదు, యోబు ఊరికే అర్థమంతుడు కాదు, యోబు ఊరికే ప్రార్థన చేయట్లేదు, యోబు ఊరికే వాక్యం చదవట్లేదు, యోబు ఊరికే దేవుని సేవ చేయట్లేదు. అతని ఆస్తి బహుగా విస్తరించింది. అతనికి బోలు డబ్బు ఉంది, బోలు ఆస్తి ఉంది, బోలు బంగారం ఉంది, ఆ కుటుంబం ఉంది. అందుకే యథార్థంగా ఉన్నాడు, అందుకే నీతిపరుడుగా ఉన్నాడు, అందుకే మంచివాడుగా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు అతని చేతి పనిని దీవించుట చేత. సాతాను చెప్తున్నాడండి ఈ మాట. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించును. యోబుకి అంత ఆస్తి ఎక్కడొచ్చిందంటే, యోబు కూడా నీ వలే నా వలే పని చేసుకునేవాడు. యోబు గారికి 4 దోళ్ళు ఉండేవి, యోబు గారికి ఒంట్లు ఉండేవి, యోబు గారికి కోళ్ళు ఉండేవి, యోబు గారికి మేకలు ఉండేవి, యోబు గారికి ఎడ్లుండేవి. పని చేసుకునేవాడు యోబు. ప్రారంభంలో కష్టపడి పని చేసుకునేవాడు ఆయన కష్టానికి ప్రతిఫలము ఆయన చేతుల కష్టాజీతన దేవుడు ఆశీర్వదించాడంట. మీకు అర్థమవుతుందా? కాబట్టి మన జీవితంలో, మన బ్రతుకులో కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ పరసంబంధమైన ప్రతి వరం పరమ తండ్రి దగ్గర నుంచే రావాలి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ వర్తమానం చెప్పడానికి ప్రధానమైన రీజన్ ఏంటంటే, లోకంలో ప్రతి వ్యక్తి కూడా ప్రతి సమస్యలు నలిగిపోతూ ఉన్నాం మనం. ఆర్థిక పరిస్థితుల్లో, లోకానుసరమైన సమస్యల్లో, ఊబుల్లో కూరుకుపోయి ఉన్నాం మనందరం కూడా. అయితే మనము చిన్న ఆశ కలిగిన వారిగా ఉండాలి. మనము దేవుడి పైన నమ్మకాన్ని ఉంచాలి, దేవుడి పైన విశ్వాసాన్ని ఉంచాలి. దీన్నే పేతురు స్పష్టంగా పేతురు రాసిన మొదటి పత్రికలో చెప్తున్నాడు. ఈ మాట చెప్పి మనం ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ పేతురు గారు స్పష్టంగా ఏమని చెప్తూ ఉన్నారంటే, 4వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమునందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకుల యుండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. నిర్భరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ యురేదైన అపవాది గర్జించు సింహం వలె
ఎవరిని మింగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. లోకమందున మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసముందు స్థిరులై వారిని ఎదిరించుడి. ఎంత చక్కటి మాటలు మనం చదువుకున్నాం చూడండి. విశ్వాసమందు స్థిరంగా ఉండి వాడిని మీరు ఎదిరించండి. ఎవరిని ఎదిరించాలి? ఎవరిని ఎదిరించాలి? మన జీవితంలో కష్టాలు అందరికీ వస్తుంటాయి పిల్లరా. కొన్నిసార్లు భయంకరమైన అప్పులు పాలైపోతుంటాం మనం. కొన్నిసార్లు నష్టాల్లోకి వెళ్ళిపోతుంటాం. కొన్నిసార్లు కుటుంబాల్లో సమాధానం ఉండదు. భర్త భార్యకి సమాధానం ఉండదు. గొడవలు అయిపోతుంటాయి. కొన్నిసార్లు పని ఉండదు మనకి. కొన్నిసార్లు తినటానికి ఆహారం కూడా ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే క్రైస్తవులుగా పిలువబడుతాం. మనము చాలా కష్టాలు కొన్నిసార్లు అనుభవిస్తాం. అది ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా కూడా మనము దేవుని దూషించకూడదు సుమా, దేవుని శపించకూడదు సుమా, దేవుని మీద నేరస్థాపన చేయకూడదు సుమా. యథార్థంగా ఉండాలి. యెహోవా ఇచ్చెను అని యెహోవా నామానికి స్తుతి కలిగిన గాక అనాలి తప్ప ఆయన దూషించేవారుగా నీవు ఉండొద్దు. ఎందుకంటే మనకి తెలుసు ఈ శ్రమలకు కారణం అపవాదిగాడు. మనం ఏ శ్రమలైతే ఉన్నామో, ఏ శ్రమల్లో కూరుకుపోయామో దానికి ప్రధానమైన రీజన్ అపవాదిగాడని పేతురు గారు ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మనం స్థిరముగా ఉండి విశ్వాసంలో స్థిరంగా వాడిని ఎదిరించాలి. ఎలా ఎదిరించాలి వాడిని? ఒరేయ్, నాకు ఎన్నో అప్పులున్నా, నాకు ఎన్నో బాధలున్నా, నాకు ఎన్ని సమస్యలున్నా, ఒరేయ్ నేను నీకు లోబడను రా. సాతానుగాడు అంటాడు, ఒరే నువ్వు ఇంకెందుకు యేసు ప్రభులో ఉంటావు, తప్పుడు మార్గంలో వెళ్ళిపో, ఆ దొంగతనం చేయి, ఆ రాంగ్ మార్గంలో వెళ్ళిపో, వారిని పాడు చేయి, ఏరిని పాడు చేయి, ఏదో రకంగా బ్రతకరా బాబు, ఎందుకురా బాబు దేవుడు దేవుడు అంటావు నువ్వు. బోలు మార్గాలు ఉన్నారా లోకంలోని, వాడిని మోసం చేయరా, ఈయన మోసం చేయరా అని తప్పుడు సిద్ధాంతాన్ని మన హృదయంలో పెడతాడు వాడు. తప్పుడు ఆలోచనలు చెప్తుంటాడు మనకు వాడు. అప్పుడు మనం వాడిని ఎదిరించాలి. మనము క్రైస్తవులు అయిపోయినంత మాత్రాన మనము ధనవంతులం అయిపోము, ఆస్తుపరులం అయిపో, సమస్యలు తీరిపోవు. ఈ లేని పరిస్థితుల్లో కూడా మనము బలవంతులుగా, విశ్వాసంలో బలవంతులుగా ఉండాలి. డబ్బు ఉన్న క్రైస్తవుడు కాదు, డబ్బు లేకపోయినా క్రైస్తవుడు కాదు, కానీ దేవుడు పక్షంగా ఉన్నవాడే క్రైస్తవుడు. దేవుడు మన పక్షంగా ఉంటే మనం క్రైస్తవులము. అదే చెప్తున్నాడు. కొంచెం కాలం మీరు సహనం కలిగి ఉండండి, కొంచెం కాలం ఓర్పు కలిగి ఉండండి. ఎందుకంటే దేవుడు తగిన సమయం అనేది మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆయన బలిష్టమైన చేతుల కిందే మీరు ఉండండి, ఆయనతో మీరు ఉండండి. ఎందుకంటే మీ గురించి ఆయన కూడా చింతిస్తున్నాడు. కంగారు పడకండి. కొద్ది దినాలు, కొద్ది క్షణాలు మీకు శ్రమలు కలుగుతాయి. ఈ శ్రమలు మీకే కాదు కానీ లోకములో ఉన్న మీ సహోదరులందరికీ ఇటు శ్రమలే కలుగుతున్నాయి. దీనంతటికీ ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే దేవుడు ఒక అభిప్రాయం కలిగి ఉన్నాడు. ప్రతి మనిషి, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా దేవుణ్ణి మొట్టమొదటిగా ప్రేమించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ ఈ లోకంలో రివర్స్లో జరుగుతుంది. ప్రతి మనిషి లోకంలో ప్రతి దాన్ని ప్రేమిస్తున్నాడు. మనిషిని ప్రేమిస్తున్నాడు, డబ్బును ప్రేమిస్తున్నాడు, ఆస్తిని ప్రేమిస్తున్నాడు, లోకాన్ని ప్రేమిస్తున్నాడు, కానీ దేవుని ప్రేమించట్లేదు. అందుకే కొన్నిసార్లు దేవుడు కొన్ని శ్రమలు వస్తున్నప్పుడు ఆయన చూచుచున్నట్టు ఊరుకుంటున్నాడు. ఎందుకంటే ఈ శ్రమ కాలములో ఎవరేంటో మనం తెలుసుకుంటామని. మనకొచ్చిన అప్పుల బాధల్లో, మనకొచ్చిన శ్రమల్లో, మనకొచ్చిన ఇబ్బందులు తెలిసిపోతుందండి ఎవరు మనవారు కాదు, ఎవరు మనకు సహాయం చేస్తారు, ఎవరికి మనం సహాయం చేయరనే విషయం అప్పుడే మనకు బయటకు వస్తుంది. చాలా మంది జీవితంలో సొంత వారు కూడా సహాయం చేయరు, సొంత బంధువులు సహాయం చేయరు, ఎప్పటి నుంచో మనతో స్నేహం ఉన్న స్నేహితులు సహాయం చేయరు. అప్పుడు మనము మోకరించి అంట, ప్రభువా నన్ను అందరూ విడిచిపెట్టారయ్యా, నన్ను అందరూ త్రోసివేశారయ్యా, నీవే నాకు సహాయం చేయాలి, ఆఖరికి నీవు తప్ప నాకెవరు లేరు ప్రభువా అని వచ్చినప్పుడు ఆయన సంతోషించి, ఇప్పటికైనా బుద్ధి వచ్చిందారా నీకు, ఇప్పటికైనా బుద్ధి వచ్చిందమ్మా నీకు, అర్థమైంది నీకు, ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఎవరిని నమ్మకు నువ్వు లోకంలోని, ఎవరైనా ఆధారపడకు, నన్ను నమ్ముకోరానైనా, నా పక్షంగా నువ్వు నిలబడు, నీ పక్షంగా నిలబడతాను, నువ్వు నన్ను గనపరచు, నిన్ను గనపరుస్తాను ఎన్నిసార్లు చెప్పానురా నీకు నేను. అందుకే బైబిల్ చదువుకో, బైబిల్ చదువుకో, బైబిల్ చదువుకో అని చెప్తుంటే మీరు చదువుకోరు అని దేవుడు బాధపడి, ఇప్పటికైనా పోయింది ఏం లేదు తెలుసుకున్నా కదా, లోకంలో మనుషులు ఎటువంటి వారో తెలుసుకున్నా కదా, ఎవరు నీకు సహాయం చేయరని తెలుసుకున్నావు కదా, ఏ వ్యక్తి నమ్మదగిన వాడు కదా నువ్వు తెలుసుకున్నావు కదా, సబాస్, ఐ లవ్ యూ రా, ఇప్పుడైనా నీకు మించిపోయింది ఏం లేదు. ఇప్పుడు నేను దీవిస్తాను,
నేను ఆశీర్వదిస్తాను, నీకు సహకారిగా ఉంటాను. ఎక్కడైతే నువ్వు పడిపోయావో ప్రభు చెప్తున్నాడు, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును. మొదటి నీ స్థితి కొంచెముగా నువ్వు తుదికి మహా అభివృద్ధి చెందుతావు. ఇలాగ అనేకమైన వాగ్దానములు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో చేయబోతున్నాడు ఈ రోజున. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుని పక్షంగా నిలబడితే. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుని గణపరుస్తే. లేఖనం చెప్తుంది, ఎవరైతే నన్ను గణపరుస్తారో, ఎవరైతే నన్ను మహిమపరుస్తారో నేను వాడిని గణపరుస్తాను, నేను వాడిని మహిమపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. కానీ దినాన్ని మనుషులందరూ ఎలాగైపోయామంటే, మనం ఎవరెవరినో గణపరుస్తున్నాం, ఎవరెవరి మీద ఆధారపడుతున్నాం, ఎవరెవరికో లోబడుతున్నాం, ఎవరెవరినో ప్రేమిస్తున్నాం. ఎవరిని ప్రేమించాలో ఆయన్ని ప్రేమించట్లేదు, ఎవరిని గణపరచాలో ఆయన గణపరచట్లేదు. దావీదు అంటండి, బాల్య దినాల నుంచే దేవుని గణపరచాడంట. తనకున్న ఇదిగో చిన్న మరి వాయిద్యం వాయించే తాంబూర పట్టుకుని దేవుని ఆరాధిస్తూ, దావీదు వాలే నాచమాడి తండ్రిని స్తుతించేదము, దావీదు వాలే నాచమాడి తండ్రిని స్తుతించేదము. దావీదు గొర్రెలు మేపుకుంటూ కూడా, అయ్యో నేను గొర్రెలు మేపుకున్నానని బాధపడలేదంట. ఆ గొర్రెలు మేపుకుంటూ కూడా అందులో ఆనందాన్ని వెతుకున్నాడు. ఆ ఆనందం ఏమిటంటే దేవుని ఆరాధించుట, దేవుని స్తుతించుట, దేవుని కోసం పాడుట, దేవుని కోసం నిలబడుట అనేది అలవరుచుకున్నాడు దావీదు. ఎందుకంటే దావీదుకి క్రైస్తవ కుటుంబంలో వచ్చినవాడు, దేవుని కుటుంబంలో వచ్చినవాడు. వాళ్ళ నాన్నమ్మ ఎవరో కాదు, రూతు చాలా విశ్వాసం కలిగినది. రూతు కుటుంబంలో నుంచి వచ్చిన వాడే మరి ఈ యొక్క దావీదు గారు. కాబట్టి వీళ్ళందరూ విశ్వాస కుటుంబంలో, కాబట్టి వాళ్ళు నేర్పారు పిల్లలకి, ఇలా ఉండాలి బాబు, దేవుని ఆరాధించాలి బాబు. నేను కూడా గతంలో విధవరాలుగా బ్రతికాను, దిక్కుమాల దానిలాగా బ్రతికాను, కానీ దేవుడు నన్ను గొప్పదానిగా చేశాడు. ఇదిగో నా అత్తగారు, ఇదిగో నా అత్తగారితో చెప్పాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడని ఒక అడుగు నేను ముందుకేసాను. అప్పుడు దేవుడు నా పక్షంగా నిలబడిపోయాడు. రూతు చెప్పిన సాక్ష్యం, రూతు సాక్ష్యము ఎవరికి తెలుసు? దావీదుకు తెలుసు అండి. రూతు యొక్క సాక్ష్యం దావీదుకు తెలుసు. రూతు ఎవరో కాదు, దావీదు వాళ్ళ నానమ్మ. అంటే నానమ్మ అంటే మనము ఎలా చెప్పాలి, అర్థంలో తాత అంటాం కదా మనం, అలాగే నానమ్మకి వాళ్ళ నానమ్మ అనమాట, నానమ్మకి వాళ్ళ అమ్మ. అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు కుదరట్లేదు, కానీ అంటే 3వ తరం అనమాట. దావీదు ఇప్పుడు ఇది ఎలా చెప్పాలంటే, రూతుకి దావీదు ముదు మనవడు. ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉంటుంది కదా, రూతుకి దావీదు ముదు మనవడు. ఇప్పుడు అంటే మనకి చచ్చిపోతున్నారు కానీ మనవలు చూడకుండా నానమ్మలు అమ్మమ్మలను, అప్పుడు అలా కదండి, ముదు మనవలను కూడా చూసేవారు. కాబట్టి రూతు చెప్పేసింది దావీదుకి, దావీదు నువ్వు ఎవరిని ఆశ్రయించకయ్యా, నువ్వే పనిలో ఉన్నా సరే, నేను గతంలో దురాశ కలిగి లేను, నేను నా భర్త చచ్చిపోయాడు, నా కుటుంబం విడిచిపెట్టేసింది, ఇదిగో నేను ఒంటరిదాన్ని అయిపోయాను. అప్పుడు నా అత్తగారు అంది, అమ్మ నువ్వు ఉండిపో అని నయోమి నాకు చెప్పింది. నయోమిని నేను విడిచిపెట్టలేదు, నా అత్తగారి పక్షంగా నిలబడ్డాను. ఒక మాట చెప్పాను నా అత్తగారికి, అమ్మ అత్తయ్య నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అన్నాడు. గతంలో నేను శపించబడిన కుటుంబంలో పుట్టాను, మోయాబులో పుట్టాను నేను. నా వంశవాళి మోయాబు వంశవాళి, శపింపబడిన వంశవాళి. అటువంటి శపింపబడిన వంశవలలో పుట్టిన నేను ఎప్పుడైతే నా యొక్క దేవుణ్ణి అంగీకరించానో, దేవుణ్ణి తెలుసుకున్నానో, ఆ రోజు నుంచి నా బ్రతుకు మారిపోయింది, నా జీవితం మారిపోయింది. ఇదిగో బోయేజు నన్ను కనికరించాడు, బోయేజు నా పట్ల కృప చూపించాడు, బోయేజు నా పట్ల దయ చూపించాడు. నా ప్రియ సంగమా మోసపోవద్దు, యాకోబు పత్రికలో చెప్పి మోసపోకండి. ప్రతి ఈవు ప్రతి వరము పర సంబంధమైన తండ్రి యొద్ద నుంచే మనకు వస్తుంది. ఆ రోజు కనుక మరి రూతు కనుక ఎందుకు వచ్చిన అత్తగారు దీని దగ్గరికి వెళ్ళే కంటే, వీళ్ళ దేశంలోకి వెళ్ళే కంటే నా దేశంలోకి వెళ్ళి మళ్ళీ చక్కటి పెళ్లి చేసుకుందాం అనుకోలేదంట. అప్పుడు దాకా విగ్రహార్థంలో ఉన్న రూతు. మోయేబులు అంటే మీకు తెలుసు కదండి, మోయేబులు ఎవరో కాదు, లోతు సంతానం. లోతు కుమార్తెలకు పుట్టిన సంతానం మోయేబులు, శపింపబడిన సంతానం, అది శపింపబడిన సంతానం. ఆ శపింపబడిన జీవితంలో నుంచి రూతు ఎప్పుడైతే నిజమైన దేవుణ్ణి తెలుసుకుందో, నిజమైన దేవుని యొద్దకు వచ్చిందో, ఆ నాటి నుంచి రూతు యొక్క బ్రతుకే మారిపోయింది, రూతు యొక్క జీవితమే మారిపోయింది. ఆమె దయ పొందుకుంది, కృప పొందుకుంది. బోయోజు ద్వారా అనగా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి. ఈ దినాన్న నీవు నేను కృప పొందుకోవాలంటే, దయ పొందుకోవాలంటే దేవుడు పక్షంగా మనం రావాలి, దేవుడు యొద్దకు మనం రావాలి. ఇదిగో రూతు దేవుని మహిమపరిచింది, దేవుడు రూతును మహిమపరిచాడు. రూత్ అంట ఆ శీల్లో పడి పరకేరుకునేదంట,
బియ్యం గింజలు ఏరుకునేదంట. అయ్యా కొన్ని బియ్యం గింజలు ఇస్తారా, మా ఇంట్లో అన్నం లేదు, ఎందుకంటే మగ దిక్కు లేదండి. మగ దిక్కు లేని కుటుంబం ఎలాగుంటుందో మనకు తెలుసు. నయోమికి భర్త లేడు, రూతుకు భర్త లేడు, పనికెళ్ళే స్తోమత లేదు, పనిలో కూడా పెట్టుకోరంట అక్కడ. అడుక్కునే వాళ్ళు అంటాం కదా మనము. రూతుని పచ్చి భాషలో చెప్పాలంటే అడుక్కోవడానికి వెళ్ళింది అక్కడ. అడుక్కోవడానికి రూతు అడుక్కోవడానికి వెళ్ళిందండి. అందరూ పని చేసుకుని ఉంటే రూతు మాత్రం మిగిలిపోయినా చిన్న చిన్న పనులు ఏరుకుంటుందంట. తినటానికి తిండి లేదు రూతుకి. మీరు అర్థం చేసుకోవాలి. రూతుకి తినటానికి తిండి లేక ఆ కొంచెం కొంచెం బియ్యం గింజలు ఏరుకుని, కొంచెం కొంచెం బియ్యం గింజలు ఏరుకుని అన్ని బియ్యం పట్టుకుని అత్తగారి దగ్గరికి వెళ్ళిందంట. అత్త అంటుంది, అమ్మా ఏమైనా పట్టుకొచ్చావు బియ్యము? ఇగో అత్తయ్య కొన్ని బియ్యం దొరికాయి. గబగబా రుబ్బుకున్నారు. గబగబా రుబ్బుకుంటూ దంచుకుంటే అందులో ఒడ్డు గింజలు పక్కకు పడేసి ఆ బియ్యం గింజలు జావ కింద కాసుకుని జావ తాగేవారంట రూతు నయోమి రూతు కూడా గంజి తాగేవారండి. గంజి తాగే వాళ్ళ కుటుంబంలో దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే, ఆ దేశంలో బోయోజు చాలా కోటీశ్వరుడు, బోయోజు చాలా గొప్పవాడు. బోయోజు ఆమెను చూసేసరికి దయ పుట్టిందంట. గుర్తుపెట్టుకోండి, మనల్ని చూస్తే అనేక మంది దయ పుట్టేవారుగా, మన పక్షంగా కృప చూపించేవాడుగా, హృదయంలో మార్చే దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. బోయోజు మనస్సు మార్చాడంట. ఆ రూతుని పట్ల దయ కలిగి రూతుని వివాహం చేసుకున్నాడు. చూడండి, అంటే పూటకు తినటానికి తిండి లేని రూతు జీవితాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే, అడుక్కుని బ్రతికిన రూతు జీవితం మనం పరిశీలిస్తే, పూట గింజి నీరు తాగడానికి గతి లేని రూతు జీవితం మనం గమనిస్తే, మొగ దిక్కు లేని వారి కుటుంబంలోకి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు చూడండి. బోయోజు అనే ఒక కోటీశ్వరుడికి మరి ఆమె భార్యగా మారింది. తర్వాత ఆమె జీవితమే మారిపోయింది. ఆమె దేవుని గణపరుచింది. ఆ యొక్క శపితమైన ఇదిగో ఆ యొక్క మోయాబుల వంశంలో నుంచి బయటకు వచ్చేసింది. ఆ ఊర్లో నుంచి బయటకు వచ్చేసింది. ఆ దేశంలో నుంచి బయటకు వచ్చేసింది. ఇవాళ నీ జీవితం, నా జీవితం కూడా ఏ శపితమైన జీవితం మనం ఉందో, ఏ శపితమైన బ్రతుకు మనం బ్రతుకుతున్నామో, ఏ శపితమైన జీవితంలో మనం ఉన్నామో, ఆ శపితమైన జీవితం నుంచి మనం ఎప్పుడు బయటకు వస్తామో దేవుడు నిన్ను నన్ను కూడా గణపరుస్తాడు. దేవుడు నిన్ను నన్ను కూడా లేవనెత్తుతాడు. దేవుడు నిన్ను నన్ను కూడా బలపరుస్తాడు. శపితమైన బ్రతుకుని విడిచిపెట్టాలి. శపితమైన జీవితాన్ని విడిచిపెట్టాలి. శపితమైన బ్రతుకుని ఎప్పుడైతే మనం మర్చిపోతామో ఆశీర్వాదాన్ని దేవుడు దీవించడం మొదలు పెడతాడు. ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తాడు. నా ప్రియ సంగమా, మోసపోవద్దు. ప్రతిదీ ఇచ్చది దేవుడే. కాబట్టి దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు? దేవుడు మన పక్షంగా ఉండాలంటే మనము దేవుని పక్షంగా ఉండాలి. దేవుని మహిమపరచాలి. మనం దేవుని మహిమపరిస్తే దేవుడు మనల్ని మహిమపరుస్తాడు. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతమైన మా తండ్రి, చెప్పబడిన లేఖనాలను బట్టి ప్రభువా, మా జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు ప్రభువా, మరి లైవ్ ప్రార్థనలో మరి యొక్క ఆన్లైన్ పరీక్షలు ఎవరైతే నేను భాగస్తున్నారో, ఈ వాక్యాన్ని ఎవరైతే విన్నారో ప్రభువా, ఈ ముగింపు ప్రార్థనలోనైనా నీ బిడ్డలు ఎవరైతేనైనా తండ్రి మోకరించారో వారిని బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. వారు ఏ స్థితిలో, ఏ బాధలో, ఏ ఇబ్బందులు అయితే ఉన్నారో తండ్రి, నువ్వు సమస్తము చేయగలవని విశ్వాసం ఉంచిన ఎడల తండ్రి, వారికి ఇప్పుడే ప్రతి విషయంలో లేవనెత్తండి బాబు. స్తోత్రములు. వారి అప్పుల నుంచి లేవనెత్తండి అయ్యా, వారి సమస్యల నుంచి లేవనెత్తండి అయ్యా, వారి బాధల నుంచి లేవనెత్తండి అయ్యా. ఎవరైనా పాపములో పడిపోయింటే పాపం నుంచి లేవనెత్తండి బాబు ప్రభువా, నీకు స్తోత్రములు. రూతు విషయంలో మీరు ఎంత గొప్ప కార్యం చేశారో, అదే విధంగా నీ ప్రియ బిడ్డల పట్ల రూతుని ఎలాగైతే మీరు బలపరచారో, అదే విధంగా నీ ప్రియ బిడ్డలు మీరు బలపరచండి. ఇదిగో ప్రభువా, మరి దావీదుని మీరు ఎలాగైతే గణపరచారో అదే విధంగా మమ్మల్ని అందరినీ మీరు గణపరచండి మా ప్రభువా, స్తోత్రములు. ఇదిగో మోకరించిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తారని నమ్ముచున్నాను. ఏ బిడ్డ, ఏ ప్రభువా మరి ఇదిగో తండ్రి రోగముతో ఉన్నారు, ఏ వ్యాధుల్లో ఉన్నారు, ఆ వ్యాధుల నుంచి, ఆ రోగము నుంచి మీరు లేవనెత్తుతారని నమ్ముచు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి కూడా వందనాలండి. మరి ఎవరైతే వర్తమానం విన్నారో మరి వినేసి మరి ఉండకుండా మరి మీరు మా పరిచయలో పాలు భాగస్తులు కావాలంటే మాకు కావాల్సింది మీ కానుకలు కాదు, కానీ ఈ వర్తమానము కొద్దిమందికి షేర్ చేయండి. ఒక దైవ సేవకుడిగా దేవుని మాటలు కొంతమందిని వినాలనే ఆశ ప్రతి సేవకుడిలో ఉంటుంది. ఇంత ప్రయాసపడి దేవుని వాక్యాన్ని విత్తుతున్నాము. మీరు కనీసం కొంతమందికైనా పంపిస్తే, షేర్ చేస్తే వారు కూడా వింటారు. అంతకుమించి మీరు చేసేది ఏమీ లేదు. మేము మీ కానుకలు కోరుకోవట్లేదు, మీ వస్తువులు కోరుకోవట్లేదు, కానీ మీ నుంచి మేము కోరుకునేది ఆన్లైన్ పరిచయం ద్వారా ఒక వ్యక్తి అయినా బలపడాలని, ఒక వ్యక్తి అయినా స్థిరపడాలని, ఒక వ్యక్తి అయినా ప్రభువును తెలుసుకోవడానికి మా అభిలాష, మా ఆశ, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి.
ఈ వర్తమానము కొంతమందికైనా షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.